ఏపీ ఎంపీకి సంబంధించిన ఒక అంటే వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు సైబర్ క్రైమ్కి గురయ్యాడు అనగానే ఏపీకి సంబంధించిన ఎంపీ అని పేరు రాయకుండా ఉండటంతోనే అర్థమైపోయింది అది ఖచ్చితంగా కూటమి ఎంపీనే అని నా అనుమానం నిజమైందనమాట. టీ టైం తంగెడ ఉదయ్ భాస్కర్ ఉన్నారు కదా, మన ఉదయ్ కాకినాడ ఎంపీ, ఆయనకి సంబంధించిన ఫోటో ఒకడు ఎవడో డీపీలో పెట్టేసుకొని గంగిశెట్టి శ్రీనివాసరావు సంథింగ్ ఏదో పేరుంది వాళ్ళ ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీకి పదే పదే మెసేజ్లు పెడుతూ నేను నెంబర్ మార్చాను, అర్జెంటుగా డబ్బులు ఉన్నాయి, పంపు 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 అంటే 92 లక్షల దాకా పంపించేసాడు. 92 lakhs. అంటే సైబర్ క్రైమ్స్కి ఇదిగో వీళ్ళు పడ్డారు, స్టార్ హీరో పడ్డాడు, స్టార్ హీరో ఇంట్లో వాళ్ళు పడ్డారు, ఆ బారిన పడ్డారు, ఫలానా వృద్ధుడు 80 లక్షలు కాజేశారు, వృద్ధుడి హనీ ట్రాప్ వేశారు, రకరకాల పేర్లు. మనం ఇలాంటివి జరిగినప్పుడల్లా వీడియో వేస్తూ ఉంటాం కదా. అంటే మినిమం సెన్స్ లేకుండా ఈ ఎంపీ దగ్గర పనిచేసే వ్యక్తి 92 లక్షల దాకా పంపించాడే తప్పితే మధ్యలో ఒకసారన్నా సార్కి ఫోన్ చేసి కనుక్కుందాం మీరేనా కాదా, ఒక వీడియో కాల్ చేద్దాం అని కూడా లేదన్నమాట. ఈసారి పెద్ద మొత్తమే ఉంది. మన దగ్గర ఉన్న ఆ 100 రూపాయలు ఆ రోజుకి మనకు అవసరం కావచ్చు, ఆ 100 పంపించేటప్పుడైనా ఒకసారి వీడియో కాల్లో కనుక కన్ఫర్మ్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు ఆ 92 లక్షల్లో వెంటనే కంప్లైంట్ చేసినా కూడా 7 లక్షలు మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. చూడండి, ఇక చిన్న చిత్క అమౌంట్లు అయితే ఏమొస్తాయి, పైగా మనకు ఉన్నదే కదా. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు పట్టుకోవడం వదిలేసి ముందు మనల్ని నిందితులుగా చేర్చే స్థాయిలో ఉంటాయి ప్రశ్నలు అడగడం. ఇది పోవాలంటే ఏం చేయాలి? సైబర్ క్రైమ్ సంబంధించిన నిపుణులు అసలు ఇలాంటి కాల్స్ చేస్తున్న వాళ్ళు ఎవరో గుర్తించి వాళ్ళ మోడస్ ఆపరాండి ఏంటో కనుక్కొని దానికి ఫోన్ నెట్వర్క్లు, ఇప్పుడు ఎయిర్టెల్ ఉంది, నేనేదో చేస్తున్నాను స్పామ్ కాల్స్ రానియకుండా నిరోధిస్తుంది అని చెప్పేసి చెప్తుంది ఎయిర్టెల్. అట్లానే ప్రతి టెలికాం ఆపరేటర్ కూడా స్పామ్ని గుర్తించేలాగా ఇదంతా ఎవరు చేయాలి? ఐటీ కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ చేయాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. అందరూ కలిసి కూర్చొని చేస్తేనే ఇలాంటివి జరుగుతాయి. కేవలం మనకు ఒక ఎస్ఎంఎస్ రూపంలో ఇదిగో ఇలాంటి నెంబర్లు ఎత్తొద్దు, ఇలా ప్లస్తో వస్తే ఎత్తొద్దు, ఇలా చెప్తే ప్రయోజనం లేదు. మన వాళ్ళకి కొంతమందికి సొల్లుగా చేయాలి. వాటి ఫిగర్ కనిపిస్తుంది వాళ్ళు డీపీలో, వెంటనే అబ్బా నన్ను కాబోలు అడుగుతుంది, నా అంత అందగాడు లేడు, పోటుగాడు లేడు అనుకుంటూ చార్జ్ చేయటం, ఆ తర్వాత తిరిగిపోవడం. ఈ 80 ఏళ్ల వయసులో 75 ఏళ్ల వయసులో ఆ రిటైర్మెంట్తో వయసులో ఉండాల్సిన వాళ్ళు 80 లక్షలు, ₹1 అసలు ఇంత డబ్బు వీళ్ళు సంపాదించారు. ఆ సంపాదించిన దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో కూడా అర్థం కాకుండా తగలబెడుతున్నారు. సైబర్ క్రైమ్ చూస్తే భయం వేస్తుంది అనమాట. అందుకనే బయట చెప్పుకోలేక సూసైడ్ చేసుకోవడం. మళ్ళీ ఈ విధవాయులందరూ మోసపోయింది కాక కుటుంబ సభ్యులను కూడా ఇంకాస్త న్యూనతకు అంటే కాంప్లెక్స్కి గురి చేసేలాగా సూసైడ్ చేసుకోవడం. మళ్ళీ నువ్వు తప్పు చేసావు వెంటనే బయట పెట్టాలి కదా ఎక్కడో చోట, లేకపోతే ఏమవుతుంది? ఇదే అవమానాల పాలు కావటం తప్పితే ఏముంటుంది? బయట పెడితే కాదు, మీరు చేసే పని, ఆ పని బయటపడితేమో అని మళ్ళీ మీరు సూసైడ్ చేసుకోవటం, మిగిలిన ఫ్యామిలీ మెంబర్లని ఇబ్బంది పెట్టడం అవసరమా? ఇది అసలు ఎవడన్నా మనల్ని డబ్బులు ఊరికే మనకెవడు ఉద్యోగం చేయడు, ఊరికే సాయం చేయడు, ఊరికనే మీరు డబ్బులు పంపించవద్దు. గుండు బాస్ గారు చెప్పకపోయినా మనకు తెలియదా డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా? ఒకవేళ కాసినా కూడా మనం అలా ఇచ్చేస్తాం. బాయ్.